ద్రాక్షారామ ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి. ఆగస్టు 2వ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో ద్రాక్షారామ అభ్యర్థిగా శ్రీ నరాల ఏడుకొండల గారి అబ్బాయి శ్రీ నరాల రాధాకృష్ణ గారు టోపీ గుర్తుపై పోటీ చేస్తున్నారు. కావున తమ అమూల్యమైన ఓటును టోపీ గుర్తుపై వేసి రాధాకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించ ప్రార్థన. సర్పంచ్ అభ్యర్థి శ్రీ రాధాకృష్ణ గారి ఎజెండా ఆధ్యాత్మిక ప్రదేశం ద్రాక్షారామ గ్రామానికి 24 గంటలు విద్యుత్ సరఫరా, 2వ వాటర్ ట్యాంకు నిర్మించి 12 గంటలు నిరంతర మంచినీటి సరఫరా, ద్రాక్షారామ ప్రజలు సాయంత్రం వేళల్లో సేద తీరుటకు పార్కును అభివృద్ధి చేయుట, డ్రైన్లు, రోడ్ల అభివృద్ధిపై శ్రద్ధ, పారిశుద్ధ్యం, దోమల నిర్మూలనకు చర్యలు, నిరుద్యోగ నిర్మూలనకు అవసరమైన చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసి వివిధ రుణాలు అర్హులైన అందరికీ అందే ఏర్పాటు, పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడడం, నిత్యం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం, కులమతాలకు అతీతంగా నాయకులతో అధికారుల సహాయ సహకారములతో పంచాయతీ అభివృద్ధికి పాటుపడడం. ఈ విషయాలన్నీ కేవలం చెప్పేవి కాదు, సర్పంచ్గా ఎన్నికైన తర్వాత రాధాకృష్ణ చేసి చూపించే పనులు అని గమనించండి. కావున మీ అందరికీ మరింత సేవ చేసే అవకాశమును రాధాకృష్ణకు కల్పించవలనంటే ద్రాక్షారామ గ్రామ పంచాయతీ సర్పంచ్గా శ్రీ రాధాకృష్ణకు ఘన విజయంతో గెలిపిస్తారని ఓటర్ మహాశైలను ప్రార్థిస్తున్నాము. మర్చిపోకండి, మన గుర్తు టోపీ. మన అభ్యర్థి శ్రీ నరాల ఏడుకొండల గారి అబ్బాయి శ్రీ నరాల రాధాకృష్ణ. పోలింగ్ తేదీ 2/8/2006.